మేము ఈ వైశ్య బ్యాంక్ కాలనీ నుంచి అన్నపూర్ణ నగర్కి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. కానీ నాకు మటుకు సరైన సుఖం కూడా ఏమీ లేదు. ఎందుకంటే నాకు మా నాన్నగారు 3 నెలలు మంచంలో ఉండటము, ఆ తర్వాత ఇక్కడ బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మొత్తం మా నాన్నగారి హాస్పిటల్ చుట్టూ నడిచింది తప్పితే లైఫ్ అంటూ సరిగ్గా ఏమీ లేదు. ఈ ఓవర్ టాకింగ్ కామెంట్స్ మీద చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయడం కూడా జరిగింది. 2012 దగ్గర నుంచి 13 తర్వాత ఉండే ఫాదర్ అన్హెల్దీ ప్రాబ్లమ్స్ వరకు 4 ఇయర్స్ పైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాను తప్పితే గడిపింది. లేట్ మ్యారేజ్ కూడా స్టార్ట్ అయింది, ఈ ఏరియా నుంచే స్టార్ట్ అయింది. సరైన డెసిషన్స్ తీసుకోలేకుండా ఉన్న తెలివితేటలు ఇవి అని చెప్పి ఊరుకున్న కొద్దీ ఆ ఊరుకున్న క్షణాల మంచితనమే చివరి శృతిమూరి పాకాన పడి నడి బజార్న పడేలా చేసింది. మమ్మ ఆలస్యంగా పెళ్లి చేసి పక్కన ఉంచిన మనిషి పక్కన ఉంచి ఉపాయంగా బయటికి పంపించుకొని కిందికి వచ్చి ఉంటే ఏదో అంత లాభం అని చెప్తుంది. కానీ నాకు ఇది చూస్తే మళ్ళీ గతమే తిరిగి పునరావృతం అవుతుంది అనే సమస్యలు కూడా నాకు వచ్చేస్తుంది. అందుకే నాకు ఇక్కడి మనుషులతోటి నాకు తెగతెంపులు కొంచెం అంటి ముట్టనట్టుగా దూరం ఉంటూ గడపాలనే ఆలోచన నాకు బలపడిపోయింది. దీనివల్ల ఒక తరం కూడా బాగుపడుతుంది అనే కోణాల్లో ఆలోచనలు కూడా నాకు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. మా ఆవిడ పెళ్లి సంబంధాల విషయంలో కూడా నాకు చాలా చేదనుభవాలే జరిగినాయి. సమానంగా ఉండేవాళ్ళని, ఆదాయం ఉన్నవాళ్ళని, చదువుల వాళ్ళని, పుటక సంతాన అసమానతలు లేకుండా ఉండేవాళ్ళని చేసుకుంటాను తప్పితే పుటక సంతాన అసమానతలు, ఆదాయ అసమానతలు, చదువు అసమానతలు ఉన్న చోట తేడాలు ఉన్నవాళ్ళని మేము విచ్చి చేయమని చెప్పి అయ్యగారి మాధురి వాళ్ళ ఫాదర్ చెప్పిన ఆనాటి అనుభవాల తర్వాత చివరికి పూర్తిగా నేను పగులేని వాళ్ళ వైపు నేను డైవర్ట్ చేయడం కూడా జరిగింది. దానివల్ల కొంత మంచి జరిగిన ఆ మంచిని మానేసి చెడుని చూడటం మొదలైన తర్వాత దగ్గర నుంచి కొత్త ప్రాబ్లమ్స్ ఇంకో రూపంలో మొదలైనవి. మా ఆవిడ పూర్తిగా ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకున్న ఆవిడ గతం ఇక్కడికి వచ్చాక తిరగబడిందని మటుకు పూర్తిగా ఫ్యాక్టే. దాన్ని మటుకు మార్చడానికి వీల్లేదు. ఈ వాతావరణం నుంచి వైదొలగటం మేలనిపిస్తుంది. ఈ గవర్నమెంట్లో ఎన్నాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ళలో డెవలప్ అవుతుంది, 15 ఏళ్ళలో డెవలప్ అవుతుంది, 5-6 ఏళ్ళలో డెవలప్ అవుతుందని చెప్పి మా అమ్మ చెప్తున్న మాటలన్నింటికీ వాస్తవాచరణ ఇక్కడ చూస్తే అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నదని నమ్మే పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. మా అమ్మ చెప్పే ఈ మాటలు చూస్తే ఇంకో తరం వెళ్ళిపోయి ఇంకో తరం కొత్త జన్మలు